నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ మధు. ఈరోజు మనతో పాటు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ సార్ ఉన్నారు. ముందుగా సార్ ఇన్వైట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాం. ఏప్రిల్ 14th అంటే అంబేద్కర్ జయంతి. ముందుగా అంబేద్కర్ గురించి 2 మాటలు మాట్లాడుకొని ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతాం. అంబేద్కర్ గురించి ఏం చెప్తారు సార్ మీరు చెప్పాలంటే? అంటే ప్రపంచ మేధావుల్లోనే అంబేద్కర్ గారు ఒకరు. బహుశా అంబేద్కర్ గారు చదివిన పుస్తకాలు, అంబేద్కర్ సంపాదించిన డిగ్రీలు ఇంకా ఎవరు కూడా సంపాదించలేరు. ప్రపంచంలో ఇంత సంపాదించలేదు అని చెప్పేసి ఖచ్చితంగా మనం చెప్పవచ్చు అన్నట్టు. అంటే అంత స్టడీ చేశాడు ఆయన. లైబ్రరీలో కూర్చుంటే గంటల తరబడి లైబ్రరీలో కూర్చునేవాడు. ఆయన చదవని పుస్తకాలు అంటూ లేవు దానిలో. అంటే 35 డిగ్రీలు అంటే మీరు ఆలోచించండి, అలా ఏ విధంగా ఆయన దాన్ని సంపాదించుకున్నాడు. ఆయన ఒక సబ్జెక్ట్లో కాదు, మళ్ళీ ఎకనామిక్స్లో కాదు, ఇంకో దానిలో కాదు, అన్ని లాలో కాదు, ప్రతి సబ్జెక్ట్లో ఆయన అత్యున్నతమైనటువంటి మెడల్స్ సంపాదించుకున్నటువంటి వ్యక్తి అన్నట్లు. ఆయన నిరంతరం అధ్యయనం చేయడం, జ్ఞాన సృష్ట, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నాలెడ్జ్ సంపాదించాలా అనేది. ఈరోజు ఉన్నటువంటి విద్యార్థులకు, యువకులకు, ఎవరైనా కానీ భారతదేశంలో నేను సమాజాన్ని గురించి తెలుసుకోవాలని అనుకునేటటువంటి వాళ్ళకు చదివే అంటే స్టడీ ప్రధానమైనటువంటిది అన్నట్లు. స్టడీ ఎంత చేస్తే అంత నాలెడ్జ్ వస్తుంది. అది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్కు ఎగ్జాంపుల్ అన్నట్లు. చదువుకున్న తర్వాత చాలామంది ఏం ఆలోచిస్తారంటే, ఈ చదువుతో మేము ఇంకా సంపాదించాలని చెప్పేసి ఆలోచిస్తారు. చదువుతో డబ్బు సంపాదించాలా, చదువుతో పదవి సంపాదించాలని చెప్పేసి ఆలోచిస్తారు. కానీ అంబేద్కర్ విషయానికి వచ్చేసరికి అన్ని డిగ్రీలు చదివి ఆయన న్యాయవాదిగా ప్రాక్టీస్ కూడా కొద్ది రోజులు చేసిన తర్వాత కూడా ఆయన ఎప్పుడూ తన స్వార్థం కోసం, అంటే డబ్బు సంపాదించాలనో పదవి సంపాదించాలనో జీవితంలో ఎప్పుడు ఆయన ఆలోచించలే. అంటే అణగారే వర్గాల కోసము, అట్టడుగునున్న వర్గాల వారి కోసము, లేదా సమాజం నుంచి వెలివేయబడ్డ వారి కోసము, అంటరాని వారి కోసం, అలాంటి ఒక సమాజంలో ఉన్నటువంటి వివక్షతకు వ్యతిరేకంగా ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేసినాడు. అంటే రచనలు చేసినాడు, వ్యాసాలు రాసినాడు. దాని తర్వాత ఒట్టి అంటే మామూలుగా అవుతుందో ఒక జ్ఞానపరమైనటువంటి కృషికే ఆయన పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్ళాడు. దానిలో ప్రజల్ని చైతన్యవంతులను చేశాడు, ప్రజలతో ఉద్యమాలు చేయించాడు. చెరువుల్లోకి వెళ్ళి ఇప్పుడు మహద్ చెరువు, మిగతా చెరువుల లోపల అంటరాని వాళ్ళు నీళ్లు తాగద్దు అనేటటువంటి ఒక నిబంధనలు ఉన్నప్పుడు వాటిలోకి వెళ్ళడం, చేయడం, ఇట్లా మందిరాల్లోకి దళితుల్ని తీసుకెళ్ళడం, ఒక గొప్ప పోరాటం ఆయన జీవితాంతం చేయడం అనేది జరిగింది అన్నట్లు. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ లో మరొక గొప్ప విషయం ఏంటంటే, ఆయన అత్యంత పేదరికం అనుభవించినప్పటికి కూడా ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎక్కడ రాజీపల్లె, ఆయన ఎక్కడ రాజీపల్లె. సంపద కోసము, డబ్బు కోసం ఆయన ఎప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు లా కమిషన్, ఇప్పుడు మన రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్గా ఉండి ఒక విశేషమైన కృషి చేసి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగం అందించడంలో ఆయన ప్రధానమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 100% అమలు అవుతుందా సార్? 90% అమలు కావడం లేదు. 90% అమలు కావడం లేదు. 90% అమలు కావడం లేదు. ఓకే. అంటే ఎందుకు, ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి? ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి అంటే, రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ఏంటి? రాజ్యాంగం యొక్క లక్ష్యం సమానత్వం. రాజ్యాంగం యొక్క లక్ష్యం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం చేయడం. రాజ్యాంగం యొక్క లక్ష్యం అందరికీ ఉచిత విద్య అందించడం, అందరికీ ఉచిత వైద్యం అందించడం, ప్రజల జీవన స్థాయిని పెంచడం, పిల్లలకు ఆరోగ్యకరమైనటువంటి ఒక ఆహారాన్ని అందించడం. సో ఇట్లా ఎన్నో ఉన్నాయి రాజ్యాంగ లక్ష్యాలు. రాజ్యాంగ లక్ష్యాలు మనకు చాప్టర్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో, అంటే ఆదేశిక సూత్రాలు అంటారు. ఈ ఆదేశిక సూత్రాల్లో కానీ, ఈవెన్ ప్రియాంబుల్లో, ఈ ఫండమెంటల్ రైట్స్ని మనం స్టడీ చేసినా కూడా, రాజ్యాంగాన్ని మొత్తం మనం చూసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి సమాజం గురించి వాళ్ళు ఆలోచించారు. ఇలా ఉండాల సమాజం, వ్యక్తులకు స్వేచ్ఛ ఉండాల, ప్రతి పిల్లవాడు, ప్రతి విద్యార్థి అన్ని రంగాల్లో అభివృద్ధి కావడానికి తగినటువంటి ఎన్విరాన్మెంట్ అక్కడ ఉండాలా, పిల్లలకు పౌష్టికమైన ఆహారం ఇవ్వాలా, వాళ్ళని పెద్ద పెద్ద ఇండస్ట్రీల్లో, ఫ్యాక్టరీలో అక్కడ ఇక్కడ పనిచేసేటటువంటి పరిస్థితులు ఉండకూడదు. అందులో ఒక మనిషి పేదరికం వల్ల, కష్టాల వల్ల తనకు చాతగానటువంటి పని చేసేటటువంటి స్థితి ఉండకూడదు. ఇలా ఎన్నో ఉన్నాయి అందులో. ఇవన్నిటికంటే మించినటువంటిది రాజ్యాంగంలో ఆర్టికల్ 37, ఆర్టికల్ 38,
ఆర్టికల్ 37, ఆర్టికల్ 38 అండ్ ఆర్టికల్ 39. 38 అండ్ 39 చదివితే లక్ష్యం ఏమిందంటే ఆర్థిక అసమానతలు ఉండకూడదు. రాజ్యాంగం ప్రతి ఒక్క వ్యక్తికి కానీ ప్రతి ఒక్క సొసైటీలో ఉన్నటువంటి ఒక వివిధ వర్గాలకు కానీ సమాన అవకాశాలు ఉండాలా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి. అంటే కొద్ది మంది దగ్గర సంపద పోగుపడకూడదు. కొద్దిమంది కోటాను కోట్లు సంపాదించి కొద్దిమంది కూటికి కూడా లేనటువంటి ఒక పరిస్థితుల్లో అప్పులు ఉండే పరిస్థితుల్లో సమాజం ఉండకూడదు. ఇది రాజ్యాంగం యొక్క లక్ష్యం. రాజ్యాంగం యొక్క లక్ష్యం లోపల ఏంటంటే పేదరిక నిర్మూలన, అసమానతల నిర్మూలన, సాంఘిక ఆర్థిక అసమానతలు నిర్మూలించడం, విద్యార్థులకు మంచి విద్యను అందించడం, యువతరానికి ఒక మంచి జాబ్ గ్యారెంటీ ఇవ్వడం, ఇలాంటివన్నీ రాజ్యాంగంలో ఉన్నటువంటివి. అవును, రాజ్యాంగంలో ఇవన్నీ పొందుపరిచినప్పటికీ ఇవి ఎందుకు అమలు అవుతలేవు? అంటే ఇది ఈ సిస్టంలో ప్రభావం లేకపోతే ప్రభుత్వాల వైఫల్యమా? అంటే మొట్టమొదలే మనకి ఏమైపోయిందంటే ప్రపంచంలో అప్పటికి ఒక రకంగా కొన్ని దేశాల్లో సోషలిస్ట్ ఎకానమీ వచ్చింది. రష్యాలో కానీ మిగతా దేశాల్లో సోషలిస్ట్ ఎకానమీ వచ్చింది. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ఒక క్యాపిటలిస్ట్ ఎకానమీ ఉందన్నట్టు. సో మనం సోషలిస్ట్ ఎకానమీ ఫాలో కావాలన్నా లేకపోతే క్యాపిటలిస్ట్ ఎకానమీ ఫాలో కావాలన్నా అనేది ఒక పెద్ద చర్చ జరిగిందన్నట్టు. ఇక్కడ ఏంటంటే రాజ్యాంగ లక్ష్యాలు ఇట్లా ఉన్నాయి, మరి సమాజం ఎట్లా ఉంది, ఇక్కడ జరుగుతున్న వాస్తవ గ్రౌండ్ రియాలిటీ ఏముంది? గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి ఒక వ్యక్తికి 2,000 ఎకరాల భూములు, ఒక వ్యక్తికి 10,000 ఎకరాల భూములు, ఒక వ్యక్తికి 20,000 ఎకరాల భూములు, ఇప్పుడు విష్ణు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళకి 40,000 ఎకరాల భూమి. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఒకవైపు వెట్టి చాకిరీ చేయడం, ఫోర్స్డ్ లేబర్. సో సమాజంలో ఎంత అసమానతలు ఉన్నాయంటే మరి ఇప్పుడు ఆ రోజుల్లో కూడా టాటాలు, బిర్లాలు లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు అలాంటి వాళ్ళు ఆ రోజుల్లో కూడా. మరి మరోవైపు అవుతుందో నైజాం లాంటి రాజులు, ఎంత సంపద, ఎంత డబ్బులు అందులో. అంటే సంస్థానాధీశులు, జమీందారులు, జాగీర్దారులు ఒకవైపు, రైతులు ఒకవైపు, మళ్ళీ రైతుల కంటే కూడా అయితే ఓన్లీ కూలీ చేసుకొని బతికే వాళ్ళు ఒకవైపు, తర్వాత పరిశ్రమక అధిపతులు ఒకవైపు, అందులో పనిచేసేటువంటి కార్మికుల ఇన్ని రకాల సమాజం ఉంది. మళ్ళీ సాంఘిక లెవెల్కి వచ్చేసరికి ఏతుందో మనం బ్రాహ్మణులని, క్షత్రియులని, వైశ్యులని, శూద్రులని, మన శూద్రులు అతిశూద్రులని. సో సమాజం ఇన్ని రకాలుగా విభజించబడినటువంటి సందర్భంగా వీళ్ళు ఒక ఆశించారు. అంటే ఆశయానికి ఇక్కడ వాస్తవ పరిస్థితులకు ఒక వ్యక్తి 40,000 ఎకరాల భూమి ఉంది, ఒక వ్యక్తికి ఏమీ లేదు. కానీ నువ్వు ఏమంటున్నావంటే ఇద్దరు సమానమే, ఈక్వల్ రైట్స్ అంటున్నావు, ఇద్దరికి సమానమే అంటున్నావు. మరి ఒక కేసు జరిగినప్పుడు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి ఈ 40,000 భూస్వామి పోయినప్పుడు ఎట్లా ఉంటుంది, ఏమీ దిక్కులేనటువంటి ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? అది పోలీస్ స్టేషన్ కావచ్చు, రెవెన్యూ అధికారుల ముందు కావచ్చు, కలెక్టర్ ముందు కావచ్చు, ఏదైనా నిర్ణయం చేసే దగ్గర కావచ్చు. అందులో కోర్టుకు వెళ్తే ఆయనకి ఎన్ని అవకాశాలు ఉంటాయి, ఈయనకి ఎన్ని అవకాశాలు ఉంటాయి, ఆయన ఎటువంటి లాయర్ని పెట్టుకోగలడు, ఈయన ఎటువంటి లాయర్ని పెట్టుకోగలడు. సో అసమానతలు ఉన్నటువంటి సమాజం లోపల, తీవ్రమైన అసమానతలు ఉన్నటువంటి సమాజం లోపల మనం ఒక సమానత్వం ఉన్న సమాజాన్ని కోరుకుంటున్నాం. అండ్ ఎడ్యుకేషన్ విషయాన్ని కూడా వచ్చేసరికి లిటరసీ ఎంతవరకు ఉన్నది, ఏ వర్గాలలో, ఏ వర్ణాలలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఏ వర్ణాల్లో ఎంతమంది ఉన్నత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ అసమానతల మధ్యలో మనం ఒక గొప్ప అద్భుతమైన ప్రపంచాన్ని గురించి వీళ్ళు ఊహించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు కావచ్చు, లేదా ఆ రోజు ఉన్నటువంటి ఒక అనేక మంది నాయకులు కలలు కన్నారు. ఒక మంచి సమాజం మనకు రావాలా, దోపిడీ లేని సమాజం మనకు రావాలా, ఇలాంటి కలలు కన్నారు. కళలకు ఇక్కడ వాస్తవ పరిస్థితులకు ఒక వైరుధ్యం ఉన్నది. ఈ వైరుధ్యంలో నెహ్రూ లాంటి వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఏదో రకంగా ఒక సమన్వయం చేయాలని చెప్పేసి కొంత కృషి చేసినారు. అంటే మన సోషలిస్ట్ ఎకానమీ కాదు అండ్ క్యాపిటలిస్ట్ ఎకానమీ కాదు, మరి ఎలాంటి ఎకానమీ అంటే మిక్స్డ్ ఎకానమీ అన్నారు. మిక్స్డ్ ఎకానమీలో వాళ్ళు ఏం చేశారు, టాటాలకు, బిర్లాలకు, వ్యాపారస్తులకు మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు, మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు, అందులో ఓకే మీకు ఫ్రీడమ్ ఉన్నది, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ మీకు ఇస్తున్నాము. ఇటువైపుకి వచ్చేసరికి ఏం చేశారు, కొంత మెరుగు ఇది పబ్లిక్ సెక్టర్ డెవలప్ చేయడం, బిహెచ్ఎల్, ఈసీఐఎల్, డిఆర్డిఓ, డిఆర్డిఎల్, లేకపోతే డిఫెన్స్లో కొన్ని పరిశ్రమలు రావడం, టెలిఫోన్స్ ప్రభుత్వం చేతిలో, రైల్వేస్ ప్రభుత్వం చేతిలో, తర్వాత ఇట్లా అన్ని ముఖ్యమైనటువంటి యొక్క రంగాలన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ కింద పెట్టారు.
తను బొకారో స్టీల్ ఫ్యాక్టరీ, లేకపోతే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, ఒక రకరకాలైనటువంటి ఒక పరిశ్రమలు అందులో. అంటే ఒక ప్రజా జీవితంలో అంటే ప్రభుత్వాలకు అత్యంత ఉపయోగకరమైనటువంటి ముఖ్యమైనటువంటి యొక్క పరిశ్రమలన్నీ కూడా పబ్లిక్ సెక్టార్లో ఉండేటట్లు వాళ్ళు కొంత ప్రయత్నం చేసినారు. వ్యవసాయ రంగానికి వచ్చేసరికి ఏం చేశారు? వ్యవసాయ రంగానికి వచ్చేసరికి కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులకు ఆ కాలంలో వాళ్ళు ప్లాన్ చేశారు. ఇవాళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, బొకారో ప్రాజెక్టు కావచ్చు, ఇట్లా ఏవైతే ముఖ్యమైన బాక్రానంగల్ ప్రాజెక్టు కావచ్చు. సో ఇట్లా కొన్ని ముఖ్యమైనటువంటి వాటికన్నిటి కూడా ప్లాన్ చేశారు. ఇది ఒక 15 ఏళ్ళు ఇలాంటి కృషి కొనసాగిందన్నట్టు. 15-20 ఏళ్ళు. 15-20 ఏళ్ళ తర్వాత వీళ్ళు అనుకున్నటువంటి యొక్క ఏవి ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ధరలు పెరిగిపోయినాయి, విపరీతమైనటువంటి నిరుద్యోగం పెరిగిపోయింది, అనుకునే లక్ష్యాలు సాధించలేకపోతున్నారు, చాలా కష్టాలు వచ్చినాయి అన్నట్లు. సో అప్పుడు కాంగ్రెస్ మీద ప్రజలకు బాగా సంతృప్తి ఏర్పడ్డది. కాంగ్రెస్లో కూడా 2 చీలికలు వచ్చేసినాయి ఇప్పుడు 1969లో. అందరూ వచ్చిన తర్వాత అప్పుడు కొంత శ్రీమతి ఇందిరాగాంధీ ముందుకు వచ్చేసి ఆమె ఏం చేసిందనంటే, నేను ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొస్తా, రాజ్యాంగ లక్ష్యమున్న సమానత్వం సాధించడం కోసం, భూమి లేని పేదలకు భూమి ఇవ్వడం కోసం, పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర ఉన్నటువంటి అత్యధిక భూములు తీసుకోవడం కోసం నేను భూ సంస్కరణలు తీసుకొస్తా అని చెప్పేసి తీసుకొచ్చి ఆమె ఏం చేసిందంటే కొంత ఉపయోగకరం వచ్చింది. కొన్ని లక్షల ఎకరాల భూములు పంపిణీ చేయడం జరిగింది. అయినా రకరకాల కారణాల వల్ల, లేక ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల వల్ల, లేదా అవినీతి వల్ల ఏమైపోయిందంటే చాలామంది భూస్వాముల భూములు ప్రభుత్వం తీసుకోలేకపోయింది చెప్పినప్పటికీ కూడా. సో బ్యాంకుల జాతీయకరణ అన్నారు, కొంత లాభం జరిగింది. మళ్ళీ తర్వాత ఏమైపోయిందనంటే, ఇదంతా కాదు, అందరూ మేము న్యూ ఎకానమిక్ పాలసీకి పోతామని చెప్పేసి, ఒక నూతన ఆర్థిక విధానానికి పోతామని చెప్పేసి, ఇవన్నీ కరెక్ట్ కాదు, మేము నూతన ఆర్థిక విధానానికి పోతాం. సో టోటల్ ఫ్రీడమ్, కార్పొరేట్ కంపెనీలకు ఫ్రీడమ్ అని ధోరణి వచ్చేసిన తర్వాత విద్యకు డబ్బులు ఇవ్వడం తక్కువ చేసినారు, వైద్యానికి డబ్బులు ఇవ్వడం తక్కువ చేసినారు. వెల్ఫేర్ స్కీమ్స్కి మొత్తం వెనుకబడిపోయినాయి అన్నట్లు. ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలు, ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, మొత్తం ప్రైవేట్. ఈ పబ్లిక్ సెక్టార్ను దానిలో నెగ్లెక్ట్ చేయడం, అయితే పబ్లిక్ సెక్టార్కి ఏతుందో లాస్లు వచ్చేటట్లు చూడడం, దానిలో మొత్తం వ్యాపార రంగానికి ఏతుందో పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం, ఇది ప్రారంభమైంది. ఓకే సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఒక 1000 కోట్ల ధనవంతులకి అట్లాగే అట్టడుగు పేద వర్గానికి ఎట్లా సమానత్వం వస్తుందని చెప్పేసి మాట్లాడినారు. సో నా పాయింట్ ఆఫ్ కూడా అదే, ఇప్పుడు డబ్బులుంటే, అధికారం ఉంటే చట్టం చుట్టం అవుతుందా? మీ అనుభవం ఏం చెప్తున్నది, లేదా ప్రజల అనుభవం ఏం చెప్తున్నది? నేను చెప్పేది ఏంటంటే సిద్ధాంతాల నుంచి కాదు, లేకపోతే భావాల నుంచి కాదు, అనుభవం అదే చెప్తున్నది. సార్ నిజంగా ప్రజల అనుభవం అది చెప్తున్నది. అవును. సో డబ్బులకు న్యాయం కొనుక్కోవచ్చా? డబ్బులకు న్యాయం కొనుక్కోవచ్చా అంటే అన్ని సందర్భంలో సాధ్యం కాదు. రీసెంట్గా డబ్బులకు న్యాయం కొనుక్కోవచ్చా అంటే అన్ని సందర్భంలో సాధ్యం కాదు. అందరు జడ్జీలు కూడా డబ్బుకు లొంగిపోతారనో లేకపోతే ఇంకో దానికి లొంగిపోలేదు. ఇప్పటికీ కూడా ఎంతోమంది న్యాయమూర్తులు చాలా నీతి నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు దాని లోపల. అందుకే ఆ రోజు ఇందిరాగాంధీ ఎలక్షన్ పిటిషన్లో కూడా ఇందిరాగాంధీ వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ఎంతోమంది కేంద్ర మంత్రులకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చినాయి. ముఖ్యమంత్రులు పదవులు దిగిపోవాల్సి వచ్చింది. లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళకు జైలు శిక్ష పడింది, జయలలిత లాంటి వాళ్ళకు జైలు శిక్ష పడింది, ఇంకా ఎంతో రాజా లాంటి వాళ్ళకు ఇంకా ఎంతోమందికి. కాబట్టి అవుతుందో న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు నీతిగా నిజాయితీగా ధైర్యంగా ఎటు లొంగకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు తీర్పులు బాగా వస్తున్నాయి. కానీ క్రమంగా ఏం జరుగుతున్నదనంటే క్రమంగా వీళ్ళు ఇచ్చేటటువంటి తీర్పులు అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా తీర్పులు వస్తున్నాయి అనేటువంటి ఒక ప్రచారము మొదలైపోయింది. దీనికి తోడు ఏమైపోతున్నదంటే వాళ్ళు రిటైర్మెంట్ కాగానే వాళ్ళకు రాజ్యసభ సభ్యుడు మెంబర్గా చేయడం, రిటైర్మెంట్ కాగానే ఒక రాష్ట్రానికి గవర్నర్గా పంపించడం, రిటైర్మెంట్ కాగానే ఏదో యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పంపించడం. సో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రిటైర్మెంట్ కాక మొదలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలమైనటువంటి తీర్పులు చెప్పారు కాబట్టి వీళ్ళకి ఈ పదవులు వచ్చినాయని ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు.
సో రీసెంట్ గా ఢిల్లీ జస్టిస్ ఇంట్లో నోట్ల కట్టలు దొరికినాయి. అవును, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? దొరికినాయి నోట్ల కట్టలు. అంటే ఒక జడ్జి ఇంట్లో అన్ని నోట్ల కట్టలు ఏంటి? వాస్తవం కదా, దొరికినాయి కదా, దొరికినాయి అనేటి మాట వాస్తవం అని ఇవాళ వెబ్సైట్, సుప్రీంకోర్టు వెబ్సైట్లో కూడా వస్తున్నది అందులో. సో ఎందుకు అలా జరిగింది అంటే ఒక పెద్ద అవినీతి జరిగింది. అసలు అతని డబ్బులేనా లేకపోతే ఇంకా అంతకంటే పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారా అని ఒక విషయం. రెండవ విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన మీద చర్య తీసుకోవాలా. చర్య తీసుకుంటే సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ వాళ్ళు విచారణ చేస్తారు. ఈ కమిటీ రిపోర్ట్ వస్తుంది. ఈ కమిటీ రిపోర్టు సుప్రీంకోర్టు మళ్ళీ చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్తుంది. చీఫ్ జస్టిస్ ఫుల్ కోర్టు కూర్చుండి దీని మీద విచారణ చేసి లేదు ఇతన్ని పదవిలోకి తీసేయాలనేటువంటి నిర్ణయానికి వాళ్ళు వచ్చిన తర్వాత రిపోర్ట్ కనుక ఎలిగేషన్స్ ప్రూవ్ అయితే, ఆరోపణలు ప్రూవ్ అయినట్లయితే ఇతన్ని తీసేయాలని చెప్పేసి ఒక తీర్మానం చేసి అది మనకు పార్లమెంటుకు, ప్రైమ్ మినిస్టర్కు, గవర్నమెంట్కు పంపించడం జరుగుతుంది. దాన్ని పార్లమెంట్లో చర్చిస్తారు. పార్లమెంట్లో ఈ జడ్జికి కూడా నోటీస్ ఇస్తారు. ఆయనకు కూడా అక్కడికి వెళ్ళి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే 2/3 మెంబర్స్ ఒప్పుకోవాలి. అక్కడ వచ్చింది చిక్కన పార్లమెంట్లో 2/3 మెంబర్స్ కనుక ఈ జడ్జిని తీసేయాలా అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు జడ్జి పదవులకి వెళ్ళిపోతాడు. ఒక జడ్జి కూడా డబ్బులకు తీసుకొని న్యాయం వాటి వైపు న్యాయం చేస్తున్నాడంటే ఇంకా న్యాయం అనే పదాన్ని కూడా అంటే మంత్రులు తీసుకోవచ్చా, ఎమ్మెల్యేలు తీసుకోవచ్చా, లేకపోతే పైన ఉన్నటువంటి ఇంకా పైన నిర్ణయాలు చేసే వాళ్ళు తీసుకోవచ్చా? ఎవరు తీసుకున్నా తప్పే. అటువంటి వాళ్ళని కూడా శిక్షించడానికి న్యాయస్థానం ఉంది. ఎవరు తీసుకున్నా తప్పే. ఒక ప్రాజెక్టుకి అంచనాలు 10,000 కోట్ల అంచనా వేసి దాన్ని 50,000 కోట్లకు పెంచేసి కమిషన్ అవుతుందో 5,000 కోట్లు 10,000 కోట్లు తీసుకో, అది కరెక్టా? లేదా ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్కో ఇంకో దానికో అవుతుందో 500 కోట్లు 600 కోట్లు ఉంటే దాన్ని 900 కోట్లకు పెంచి ఎస్టిమేషన్ టైంలోనే షేర్స్ తీసుకోవడం అది కరెక్టా? కాబట్టి అవుతుందో అయితే ఒక్కటి, న్యాయమూర్తులు అన్నప్పుడు మీరు చెప్పిన దానిలో కొంత వాస్తవం ఉన్నది, కరెక్టే. దానిలో న్యాయమూర్తులు అన్నప్పుడు ఇంకా కొంత 100% ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా ఉండాలి న్యాయమూర్తులు అనేటప్పటికీ. ఎందుకంటే చివరకు పోయేది న్యాయస్థానానికి కదా. ఎక్కడ న్యాయం దొరకనప్పుడు చివరిగా న్యాయస్థానానికి వెళ్తారు. అక్కడ కూడా న్యాయం దొరకడం లేదు, లేక అక్కడ కూడా న్యాయం అమ్ముడుపోతున్నది అంటే మరి అంతకంటే ఘోరమైన విషయం ఏముంటుంది? సో మనం చెర్లపల్లి జైలు చూసుకున్నా, ఇంకా ఏ జైలు చూసుకున్నా కూడా అక్కడ ఎక్కువగా ఒక 90% పేదోళ్ళే ఉంటారు సార్. అవును. అంటే ఈ క్రైమ్ అంతా పేదోళ్ళే చేస్తారు అన్నట్ట. క్రైమ్ అంతా పేదోళ్ళని కాదు, క్రైమ్ అందరు చేస్తారు దాని లోపల. కానీ ఒక బాగా రిచ్ పర్సన్ లేదా ఒక బాగా డబ్బున్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాడు క్రైమ్ చేస్తే అక్కడ ఉండేటటువంటి ఒక రిజల్ట్ ఇంకో రకంగా ఉంటుంది. పేదవాడు చేసినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు పేదవాడు చేస్తే వాడిని వెంటనే పోలీస్ స్టేషన్లో రిమాండ్ పంపించేస్తారు. మరి అదే బాగా డబ్బున్నోడు చేస్తే వాళ్ళ తండ్రి వస్తాడు, వాళ్ళ మామ వస్తాడు, ఎమ్మెల్యే వస్తాడు, మంత్రి గారు వస్తారు, ఎస్ఐకి చెప్తారు, సిఐకి చెప్తారు, వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, అక్కడే క్లోజ్ చేసేస్తారు కొన్ని సందర్భాల్లో. లేదు కోర్టుకు పంపించినా కూడా దానిలో సరైన సాక్ష్యాధారాలు పెట్టారు. వాళ్ళు టాప్ ఎంతో సీనియర్గా ఉన్నటువంటి న్యాయవాదులు పెట్టుకుంటారు. సో మీ జర్నీలో సార్ అంటే మీకు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీకు ఎక్కడ వాస్తవం ఉన్నది, ఎక్కడ అవాస్తవం ఉన్నది అని చెప్పేసి మీకు అర్థమవుతుంటుంది మాట్లాడుతున్నారు. కానీ ఇంత లేటు, ఒక్కొక్క కేసు 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఎందుకు ఇంత లేట్ అవుతుంది? కేసులకు అంటే లేట్ జరగడానికి కారణం ఏంటని అడుగుతున్నారు. డిలే, ఆలస్యం జరగడానికి కారణం ఏంటంటే, కేసులు ఆలస్యం జరగడానికి ప్రధానమైన కారణం జడ్జీల సంఖ్య తక్కువ ఉండడం, కోర్టుల సంఖ్య తక్కువ ఉండడం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, లా కమిషన్ చైర్మన్ వీళ్ళందరూ కూడా ఎన్నో సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ హైకోర్టు జడ్జీలు ఇంతమంది ఉండాలి, సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంచండి, జిల్లా కోర్టు జడ్జీల సంఖ్య పెంచండి అంటే ఒక ప్రతి 10 లక్షల మందికి 50 మంది జడ్జీలు ఉండాల్సినటువంటి చోట, లేదా ఒక 10 మంది జడ్జీలు ఉండాల్సిన చోట మన దగ్గర 50 మంది జడ్జీలు ఉండాల్సినటువంటి 10 మంది జడ్జీలు ఉండాల్సిన చోట 50 మంది జడ్జీలు ఉన్నారు. అంటే వేరే దేశాలకు పోల్చుకుంటే జనాభాకు ఎంతమంది జడ్జీలు ఉండాలి చూసుకుంటే ఒక దాదాపు ఒక 5%
అంటే దాదాపు అవుతుందో ఒక 40 to 50% మనం తక్కువ. అదొక కారణం. అంటే జడ్జీల సంఖ్య తక్కువ ఉండడం ఒక కారణం. రెండవది పెండింగ్ కేసులు కావడం వల్ల మనకు జడ్జీల మీద పరిభారం చాలా పెరిగిపోతున్నది. ఒకప్పుడు 1000 కేసులు ఉంటుండే, 2000 కేసులు ఉంటుండే, ఇప్పుడు 5000 కేసులు అయినాయి, 10,000 కేసులు అయినాయి. ఒక్క జడ్జి మరి ఒక 5,000 కేసులు, 10,000 కేసులు కింది కోర్టులో చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది. అందుకని ఫస్ట్ జడ్జిల సంఖ్య పెంచాలా, కోర్టుల సంఖ్య పెంచాలా, స్ట్రక్చర్ పెంచాలా, వారికి కావాల్సిన చిన్న ఫెసిలిటీస్ పెంచాలా, దీనికి బడ్జెట్ కేటాయించాలా. ఈ బడ్జెట్ కేటాయించేది కేంద్రం చేతిలో ఉంటుంది. కేంద్రం కనుక న్యాయ వ్యవస్థను బలపరచాలనుకుంటే ఈ సుప్రీంకోర్టు చెప్పినట్లు జడ్జీల సంఖ్య పెంచుతారు. వాళ్ళకి ఈ న్యాయ వ్యవస్థను బలపరచాలనే ఉద్దేశం లేనప్పుడు తగినటువంటి బడ్జెట్ కేటాయించరు. ఈ జడ్జీల పోస్టులు శాంక్షన్ కావు, కోర్టుల సంఖ్య కూడా శాంక్షన్ కాదు. అది ప్రధాన కారణం. ఇప్పుడు కింద కోర్టులో తప్పైంది, పై కోర్టులో ఒప్పు అవుతుంది, కింద కోర్టులో ఒప్పు అయింది, పై కోర్టులో తప్పు అవుతుంది. ఎట్లా సార్? ఇద్దరు మెజిస్ట్రేట్సే కదా, ఇద్దరు దాని మీద ఫ్యాక్ట్ ఫైండ్ చేస్తారు కదా. ఎట్లా కింద కోర్టులో తప్పైంది, పై కోర్టులో ఒప్పు ఎట్లా అవుతుంది? అంటే మామూలుగా ఏంటంటే పవర్ ఆఫ్ అబ్జర్వేషన్, దాన్ని పరిశీలించడం. ఏ విధంగా నువ్వు పరిశీలిస్తున్నావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డీల్ చేసిన ఒక కేసులో రైల్వేలో ట్రైన్లో ఒక అబ్బాయి, ఒక 14-15 సంవత్సరాల అబ్బాయి టీ అమ్ముతున్నాడు. ఒక పెట్టె నుంచి ఇంకో పెట్టెకి వెళ్ళేటప్పుడు కింద పడిపోయాడు. ట్రైన్ ఆయన మీకు వెళ్ళిపోయింది. స్పీడ్ మీద ట్రైన్ పోతుంది కాబట్టి ముక్కలు ముక్కలు అయిపోయాడు. అందులో వాళ్ళ అమ్మ మాకు కాంపెన్సేషన్ కావాలి అని చెప్పేసి రైల్వే మీద కేసు వేసింది. సో అన్ని కోర్టులు ఏమని చెప్పినాయి అంటే, కింద రైల్వే ట్రిబ్యునల్ కానీ ఇంకో కోర్టు కానీ అందులో ఇతడు వ్యాలిడ్ ప్యాసింజర్ కాదు, ఈయన దగ్గర టికెట్ లేదు, లేక పాస్ లేదు, కాబట్టి తల్లికి కాంపెన్సేషన్ ఇవ్వడానికి వీలు లేదు. సో కేసు నా దగ్గరకు వచ్చింది. రికార్డు మొత్తం తెప్పించాను నేను. తెప్పించి అక్కడ ఏమి జరిగింది అనే దాన్ని పరిశీలించినప్పుడు ఒక పంచనామా ఉంది, స్పాట్లో చేసే పంచనామా, సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా, నేరస్థల పంచనామా అంటారు. ఈ నేరస్థల పంచనామా చూసినప్పుడు ప్యాంట్ పీసు ఒక 100 అడుగుల దూరంలో పడిపోయింది, షర్ట్ పీసు 150 అడుగుల దూరంలో పడిపోయింది, ఈవెన్ బాడీ పీసెస్ కూడా ఒక 10 అడుగులు 20 అడుగుల దూరంలో పడిపోయినాయి అన్నట్టు. ఆ స్పీడ్కు, ఆ ట్రైన్ స్పీడ్కు నేనేమని రాసిన అంటే, ప్యాంట్ పీసు 50 అడుగుల దూరంలో పడింది, షర్ట్ పీస్ 100 అడుగుల దూరం పడింది. అలాంటప్పుడు ఆ షర్ట్ జేబులో ఉండేటటువంటి ఒక పాస్ కావచ్చు, టికెట్, అది ఎంత దూరంలో పడి ఉండొచ్చు. అక్కడ అది వెతికారా మీరు? ఎప్పుడైతే వెతకలేదో అందులో తప్పు ఎవరిది? ఆ జేబులో పాస్ ఉండి ఉండవచ్చు, పాస్ లేకుండా ఉండవచ్చు. ఉంది అనడానికి కూడా అంతే ఆస్కారం ఉంది, లేదు అనడానికి కూడా అంతే ఆస్కారం ఉంది. సింప్లీ బికాస్ అక్కడ డెడ్ బాడీ జేబులో పాస్ దొరకలేదు కాబట్టి ఆయన వ్యాలిడ్ పాస్ లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు, టికెట్ లేదని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి తల్లి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే. సో మరి కింది కోర్టులు ఏమని, టికెట్ దొరకలేదు, పాస్ లేదు కాబట్టి ఇవ్వడానికి వీలు లేదన్నారు సింపుల్గా. మళ్ళీ మా దగ్గరకు వచ్చేదంటే పై కోర్టుకు వచ్చిన తర్వాత పై కోర్టు ఏమని చెప్పింది, ఇవన్నీ ఆలోచించి ఇవ్వాల్సిందే అని చెప్పింది. ఓ కేసులో మేము చూసినప్పుడు కొండ మీద నుంచి వెహికల్ వస్తున్నది, బస్సు, తిరుపతి కొండ లాంటి కొండ మీకెళ్ళి బస్సు వస్తున్నది. రోడ్డు పక్కన వరుసగా 3-4 లారీలు నిలబడి ఉన్నాయి. అందులో ఒక 3వ లారీ నుంచి సడన్గా ఒక వ్యక్తి బైక్ మీద రోడ్డు మీదకి వచ్చాడు. అంటే పైనుంచి వస్తున్నాడు బస్సు. మరి అక్కడ యాక్సిడెంట్ జరిగిపోయింది, చచ్చిపోయాడు. కింది కోర్టు ఏమని చెప్పింది, ఇతను డ్రైవర్ నెగ్లిజెంట్ ఉన్నాడు కాబట్టి 2 years పనిష్మెంట్ అని 2 సంవత్సరాలు జైలు శిక్ష వేయడం జరిగింది. నా దగ్గరకు వచ్చింది అప్పీలు. చాలా ఆలోచించాను నేను. ఒక వ్యక్తి సడన్గా ఒక లారీ పక్క నుంచి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎవరైనా డ్రైవర్, పైనుంచి వచ్చే డ్రైవర్కి అది కనబడుతుందా, చూసినా కంట్రోల్ చేయగలడా, బ్రేక్ వేసినా ఒక 2 అడుగుల దూరం లోపల వెహికల్ ఆగుతుందా? కాబట్టి డ్రైవర్ తప్పు కాదు, డ్రైవర్ని విడుదల చేయాల్సిందే. సో ఇట్లా ఏంటంటే అనేక కేసుల్లో ఏముంటుందనంటే పరిశీలన డిఫరెంట్ ఉంటుంది. అనుభవంతో పరిశీలించడం వేరే, జీవితానుభవాన్ని పెట్టి పరిశీలించడం వేరే, న్యాయశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి పరిశీలించడం వేరే,
చట్టాలను సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయడం దాన్ని అది వేరే. అవన్నీ ఉన్నప్పుడు సరైన తీర్పులు వస్తాయి. కింది కోర్టు తప్పు చేసినప్పుడు పై కోర్టులు కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. 100 మంది నేరస్తులు బయట తప్పించుకొని తిరిగినా కూడా ఒక్క నిర్దోషి కూడా శిక్ష అనుభవించడానికి వీలేదని చెప్తారు. రీసెంట్ గా చూసుకుంటే అమరుడైన సాయిబాబా విషయంలో 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఈయన నిర్దోషి అని చెప్పేసి తీర్పు వచ్చింది. అంటే 10 ఏళ్ళు ఆయన కాలం, ఆయన జీవితం ఏం కావాలి? కరెక్టే మీరు చెప్పింది కరెక్టే. అయితే అక్కడ ఏంటంటే ఉప చట్టం ఆ విధంగా చేయడం జరిగింది. ఉప చట్టంలోనే లోపం ఉంది. చట్టంలో ఏమని లోపం ఉందనంటే బెయిల్ అంటే గవర్నమెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటరు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒప్పుకుంటే కానీ బెయిల్ ఇవ్వకూడదు అనేటువంటి విధంగా ఉన్నది. లేదా ఒక జడ్జి మొత్తం కేసులో ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించి అన్ని వివరాలు కనుక్కొని ఇతని మీద కేసు రుజువు కావడానికి అవకాశం లేదు అని జడ్జి భావించిన పక్షంలో బెయిల్ ఇవ్వచ్చని ఉందన్నట్టు. అంత ఓపిక ఇప్పుడు ఎవరికి ఉన్నది? లేదా ఇక్కడ ఏ పబ్లిక్ ప్రాసిక్యూటరు లేకపోతే గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ఆయనకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి చెప్తారు? వాళ్ళు చెప్పలేదు. పోనీ వీళ్ళు మొత్తం అన్ని కేసులు పరిశీలించి ఇందులో ఈ కేసు నిలబడే అవకాశం లేదు కాబట్టి బెయిల్ ఇస్తాం అని చెప్పేటటువంటి పరిస్థితులు రాలేదు. సో ఇది వ్యవస్థలో ఉండే లోపం, చట్టంలో ఉండే లోపం. ఈ చట్టం అలాంటి చట్టాన్ని వాస్తవంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు కొట్టివేయాల్సింది. ఇలాంటి ప్రొవిజన్స్ జీవించే హక్కుకు అగెనిస్ట్గా ఉన్నాయని చెప్పేసి భావించి ఇలాంటి చట్టాలను ప్రభుత్వం కొట్టివేయాల్సింది. లేదా ఎప్పుడైతే ఆయన 90% డిజేబుల్డ్, ఆయన ట్రయల్ ఉన్నది, జైల్లో ఉన్నాడు, ఆయన 60 days అయిపోయినాయి, 90 days అయిపోయినాయి, అందుకని మీకు ఖచ్చితంగా బెయిల్ ఇస్తామని చెప్పేసి బెయిల్ ఇవ్వాల్సింది. లేదా అప్పుడు ఉండేటువంటి కోర్టులు కానీ ప్రభుత్వం కానీ, ముఖ్యంగా కోర్టులు జడ్జీలు అవుతుందో ఇమ్మీడియట్గా ఆ కేసును విచారణ చేసి అన్ని రోజులు జైల్లో ఉంచాల్సిన అవసరం లేకుండా ఇన్సిస్ట్ చేసి తొందరగా మేము కేసు విచారించాలని చెప్పాలి. దానికి ప్రాసిక్యూషన్ సహకరించదు. ప్రాసిక్యూషన్ సహకరించకపోతే జడ్జీలు చాలా స్ట్రాంగ్గా ఉండి, హైకోర్టులు, సుప్రీంకోర్టు జడ్జీలు, ట్రయల్ కోర్టు జడ్జీలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండి, లేదు కంపల్సరీ వితిన్ 6 monthsలో 1 yearలో చెయ్యాలా అనే విధంగా వాళ్ళు నిర్ణయించుంటే కొంత న్యాయం జరిగేది. అంటే చట్టంలో చాలా సెక్షన్లు మిస్యూజ్ అవుతున్నాయి. అంటే ఈవెన్ 498A కావచ్చు, తర్వాత SC ST కావచ్చు, ఆ తర్వాత పోస్కో కూడా రీసెంట్గా ఒక దాని మీద సినిమా కూడా వచ్చింది. ఇట్లా చాలా మిస్యూజ్ అవుతున్నాయి కదా సార్, దాంట్లో ఏమైనా మార్పులు తీసుకురాగలుగుతాం? మీరు ఒక అడ్వైజ్ చేయాలంటే ఏం చేస్తారు? మార్పులు తీసుకురావాలంటే అది పార్లమెంటు మార్చాలి, ఆ చట్టాలని పార్లమెంటు మార్చాల్సిన అవసరం ఉందంటారు. అది లేదా జడ్జీలు, కోర్టులు ఏమవుతుందో ఇప్పుడు చాలా సందర్భాల్లో ఏమైందంటే భర్త మీద కేసు పెట్టి, అత్త మీద, మామ మీద, దాని తర్వాత అవుతుందో తోడికోడళ్ళ మీద, వదినల మీద, మరదళ్ళ మీద, వీళ్ళందరి మీద కేసులు పెట్టే పరిస్థితి ఉందంట. ఎక్కడో ఇంగ్లాండ్లో భర్త చెల్లెలు ఉంటే ఆమె పెళ్ళికి వచ్చినా రాకపోయినా, ఎన్నడూ వీళ్ళ ఇంటికి వచ్చినా రాకపోయినా ఆమె కూడా నన్ను హెరాస్మెంట్ చేసిందని కేసు పెట్టచ్చు. ఎక్కడో అమెరికాలో ఈ అబ్బాయి, ఇతడి భర్త యొక్క తమ్ముడు ఎక్కడో అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటే ఆయన మీద కేసు పెట్టచ్చు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చట్టంలోనే ఏదైతుందో ఇలాంటి యొక్క ఆరోపణలు చేసిన దాన్ని కొట్టేయాలనేటువంటి విధంగా ఉండాలా, లేదా అవి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లోపల వెంటనే అలాంటి పేరు డిలీట్ చేయాలనేటువంటి విధంగా చట్టం లోపల ఉండాలా, చెయ్యాలా పోలీస్ అధికారులు కూడా. లేకపోతే కోర్టులు అవుతుందో ఇట్లాంటి విషయాలు, ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు ఖచ్చితంగా అవుతుందో ఆ అబ్బాయి అమెరికాలో ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్నా, ఇంకో దగ్గర ఉన్నా కూడా అసలు ఈ నేరం చేసే అవకాశం లేదనే విధంగా కేసు వెంటనే కొట్టేయాల్సిన అవసరం ఉందన్నట్లు. ఇటు చట్టం చేసే పార్లమెంటు, అదేవిధంగా ఇటు న్యాయమూర్తులు సరిగ్గా ఆలోచించి సరిగ్గా స్పందించినట్లయితే కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. చట్టాలను మట్టుకు మార్చాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే చట్టాలన్నీ ఆడాళ్ళ వైపే ఉన్నాయి, మొగాళ్ళ వైపు ఏమి లేవు అని చెప్పేసి నిన్న కాక మొన్న ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చి ధర్నాలు చేస్తున్నారు అబ్బాయిలంతా. అంటే నిజంగా అబ్బాయిలకు ఏం చట్టం సహకరిస్తలేదా? మొత్తం ఒకవైపే ఉందా సార్ చట్టం అంతా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత మేరకు వాళ్ళు చెప్తున్నది కరెక్టే, కానీ ఎక్కడ కూడా అంటే ఒక్క చేతితో చప్పట్లు జరగవు. 2 చేతులు ఉంటేనే చప్పట్లు శబ్దం వస్తుంది దాని లోపల.
పూర్తిగా అబ్బాయిలదే తప్పు అనడం కానీ పూర్తిగా అమ్మాయిలదే తప్పు అనడం కానీ కరెక్ట్ కాదు. దానిలో అబ్బాయిలది తప్పు ఉంటుంది, అమ్మాయిలది తప్పు ఉంటుంది. కానీ శిక్ష అనుభవిస్తుంది మాత్రం ఒకవైపే, అబ్బాయిలే శిక్ష అనుభవిస్తుంది మాత్రం. రెండు వైపుల తప్పు ఉన్నా కూడా అమ్మాయి మాత్రం సేఫ్ జోన్ లో ఉంటుంది, అబ్బాయి మాత్రం శిక్షకు అర్హుడైతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అమ్మాయి సాంఘికంగా శిక్ష అనుభవిస్తుంది, మానసికంగా శిక్ష అనుభవిస్తుంది. అమ్మాయి అయితేనే మానసికంగా సాంఘికంగా, అబ్బాయి అయితేనే శారీరకంగా చట్టపరంగా. అంటే చట్టం అన్నప్పుడు ఇద్దరు సమానంగా ఉండాలి కదా, ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ ఉండాలి కదా. అంటే ఒకప్పుడు ఏతుందో మహిళలు కొంత వీక్ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి డౌరీ హెరాస్మెంట్ చాలా ఎక్కువ ఉండేది కాబట్టి ఒకప్పుడు సమాజం లోపల, లేదా ఆడపిల్ల ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ భర్త ఇంట్లో పనిచేయాల్సిన పరిస్థితి ఉండేది కాబట్టి, చదువు తక్కువ ఉండేది కాబట్టి ఆ రోజుల లోపల అప్పుడు కొంత వాళ్ళకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో చట్టం చేయడం అనేది జరిగింది అన్నట్లు. ఇప్పుడు వేరే సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అన్నీ మారిపోయినాయి కదా. ఇప్పుడున్న పరిస్థితుల లోపల ఏంటంటే లేట్ మ్యారేజెస్ చేస్తున్నారు, జాబ్స్ వచ్చిన తర్వాత మ్యారేజెస్ చేస్తున్నారు. వీటి వల్ల ఏతుందో రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటున్నది. ఇప్పుడు ఇతనికి కొంతమంది ఫ్రెండ్స్ ఏర్పడతారు, అమ్మాయికి కొంతమంది ఫ్రెండ్స్ ఏర్పడతారు. అందులో మళ్ళీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి ఫలానా అబ్బాయి ఫ్రెండ్గా ఉండే, లేకపోతే ఇతనికి ఫలానా అమ్మాయి ఫ్రెండ్ ఉండే, ఇలాంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చేసినప్పుడు భర్తకు తెలిసిందనుకో ఈ అమ్మాయికి ఇంకొక బాయ్ ఫ్రెండ్ కాకుండా ఇద్దరు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు, తిరిగేవాళ్ళు, చేసేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి శారీరక సంబంధం ఉన్నా లేకపోయినా కూడా ఈ అబ్బాయి దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. లేదా ఈ అబ్బాయికి తెలిసిందనుకో ఈ అబ్బాయి ఆఫీసులో పనిచేసే కొలీగ్తో క్లోజ్గా ఉండేవాడు. సో ఇవన్నీ ఒక రకమైనటువంటి ఒక కాంప్లికేటెడ్ ఇష్యూస్ అన్నట్టు. మీకు అట్లా ఏదైనా కేసు ఎదురైందా సార్? అమ్మాయి వైపు నుంచే తప్పు ఉంది, బట్ చట్టం ఈ విధంగా అమ్మాయికి సపోర్ట్ ఉంది కాబట్టి అమ్మాయికే సపోర్ట్ చేస్తామన్న కేసు ఏమైనా ఎదురైందా సార్? లేదు, అట్లాంటి కేసులు వచ్చినప్పుడు కూడా మేము ఏతుందో ఆలోచించి, ఇప్పుడు సపోజ్ భర్త బంధువుల మీద ఒక 18 మంది భర్త బంధువుల మీద ఒక అమ్మాయి కేసు పెట్టింది. దాని లోపల మేమేం చేస్తామంటే ఆ 18 మంది మీద మీరు వెంటనే బెయిల్ ఇచ్చేసి వాళ్ళ మీద కేసు నడపడానికి వీల్లేదు, ఓన్లీ హస్బెండ్ మీద కొంత ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఆయన ఒక్కడి మీద కేసు నడపాలా. ఓకే, మీ జర్నీలో టఫ్ కేసు అంటే ఏదన్నా ఒకటి మా కోసం పంచుకోండి. మీ జర్నీలో టఫ్ కేసు, ఇది చాలా టఫ్ కేసు అనేది ఏమన్నా కేసు అనిపించింది? ఏ కేసు టఫ్ కేసు కాదు, అన్ని కేసులు ఈజీ కేసులే. పెద్ద టఫ్ అని మేము ఎప్పుడూ భావించలే. దాని లోపల టఫ్ అని ఎందుకు భావించలేదని అంటే చూసేది ఏది కరెక్ట్గా మనం చూసేవాళ్ళం, చూసేది ఫ్యాక్ట్గా చూసేవాళ్ళం. నువ్వు ఫ్యాక్ట్గా చూసినప్పుడు దానిలో నీకు కుడివైపు ఎడమవైపు పైకి కిందికి ఎక్కడ మనం చూస్తలేము, మనకు ఎక్కడి నుంచి నీకు భయం లేదు, ఒకరికి ఫేవర్ చేసేది లేదు. ఎప్పుడైతే నీకు భయం లేదో, నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేవు, ఎవరికి ఫేవర్ చేసే అవకాశం లేదు, అలాంటప్పుడు అది టఫ్ ఎందుకు అవుతుంది? మామూలుగా క్యాజువల్గా అవుతుందో ఒక హ్యాపీగా మనం చదువుతాం, ఆనందంగా మనం ఇది ఇట్లా ఈ కన్క్లూజన్ ఇది రావాలా, ఇది నిర్ణయంకి బోల్డ్గా తీర్పు చెప్పేస్తాం అందులో. అట్లా ఉంటుందని అంటే టఫ్ కేసులు ఉంటాయి, చాలా ఉండేయని కాదు. దాని లోపల టఫ్ కేసులు ఎట్లా ఉంటాయనంటే ఎక్కడో సాక్ష్యాన్ని గురించినటువంటి ఒక సరి అయిన స్టడీ మనం చేయనప్పుడు, దాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మనం రాంగ్ కన్క్లూజన్కి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు దీన్ని మళ్ళీ పరిశీలించాలన్నప్పుడు అప్పుడు కొంత తెలుస్తుంది మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము మదనపల్లి ఏరియాలో ఉండే ఒక మర్డర్ కేసు చేసినాం. 4 సాక్షులు వచ్చారు. నలుగురు ఏమని చెప్తున్నారంటే ఈ 4 నేరస్తులు వచ్చి ఆ చనిపోయిన వ్యక్తిని ఆయన ఇంటి ముందు గేటు ముందే పొడి చేశారు, దాని లోపల మేము కళ్ళారా చూసినామని చెప్పేసి 4 చెప్తున్నారు. మరి సాక్ష్యం అంతా అట్లా ఉంది. ఇమ్మీడియట్గా నేరస్తులను అరెస్ట్ చేశారు, రికవరీని ఇమ్మీడియట్గా ఉంది, ఇన్వెస్టిగేషన్ తొందరగా కంప్లీట్ చేశారు, సాక్షులు కరెక్ట్గా చెప్తున్నారు కోర్టులో కూడా. సో ఇవన్నీ చూసి ఏమనుకున్నామంటే ఈ కేసులో శిక్ష వేయాల్సిందే అనుకున్నాం. ఈ కేసులో శిక్ష వేయాల్సిందే అంటే రేపు జడ్జిమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ రాత్రి వరకు కూడా ఈ కేసులో శిక్ష వేయాల్సిందే అనుకుంటున్నాం. రాత్రి నేను భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఒక ఆలోచన వచ్చింది, మళ్ళీ ఒకసారి ఫైల్ చదువుదామని చెప్పేసి.
సో మళ్ళీ ఆఫీసులో కూర్చుని మొత్తం ఫైల్ అంతా చదువుతున్నాను. చదువుతుంటే సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా ఒకటి ఉంటుంది, అంటే నేరస్థల పంచనామా. చాలామంది వాటికి పెద్ద ప్రాధాన్యత లేదనుకుంటారు చాలామంది. సో నేరస్తుల పంచనామాను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ రక్తపు మరకలు లేవు కింద, అంటే బ్లడ్ కింద పడలే. అక్కడ ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగిన దగ్గర బ్లడ్ లేదు కింద. ఓకే. మరి ఏమని అర్థం? నలుగురు కలిసి 4 కత్తిపోట్లు పొడిచిన తర్వాత 3-4 కత్తిపోట్లు పొడిచిన తర్వాత అక్కడ రక్తం పడాలి కదా. రక్తం లేదు అంటే అక్కడ పొడవలేదని అర్థం. అప్పుడు ఏం జరిగింది అని మళ్ళీ పరిశీలిస్తున్నాం అన్నట్టు. అయితే హాస్పిటల్లో డాక్టర్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, అది ఎవరు జాగ్రత్తగా గమనించరు, జాగ్రత్త చూడరు దాని లోపల చాలామంది. ఆ డిఫెన్స్ కౌన్సిల్ కూడా చూడలేదు దానిలో. ఆ డాక్టర్ ఏమని రాశాడనంటే ఈ చనిపోయిన వ్యక్తి స్వయంగా హాస్పిటల్కి వచ్చాడు అని రాశాడు. వీళ్ళ కేసు ఏంటి, కొడుకున్నాడు, అల్లుడున్నాడు చూసిన వాళ్ళు, ఇంకో ఇంటి పక్క ఆయన ఉన్నాడు చూసిన ఆయన. మేము గాయాలతో అతడు పడిపోయిన తర్వాత మేము తీసుకొచ్చి అతన్ని కారులో షిఫ్ట్ చేశాము, పొట్టకేతుందో గుడ్డలు కట్టాము రక్తం కారకుండా. అక్కడి నుంచి మేము హాస్పిటల్ తీసుకొచ్చాము. వీళ్ళ వర్షన్ ఏంటి, మేము హాస్పిటల్ తీసుకొచ్చామంటారు. కానీ డాక్టర్ ఏమని రాశాడు, ఒక్కడే వచ్చాడు హాస్పిటల్కి. ఒక్కడే వచ్చాడంటే ఏమన్నా ఈ నలుగురు చూడలేదని అర్థం. సో అట్లా ఇవన్నీ జాగ్రత్తగా చూసినప్పుడు ఇలాంటి టఫ్ కేసులు వస్తాయి. ఇలాంటి టఫ్ కేసులు మనకు వస్తాయి దానిలో. లేదు చాలా పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఉంటారు దానిలో, పెద్ద పెద్ద ఎకనామిక్ అఫెన్సెస్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని సపోర్ట్ చేయడానికి సుప్రీంకోర్టు నుంచి న్యాయవాదులు దిగి వస్తారు. ఇక్కడ కూడా సీనియర్ మోస్ట్ న్యాయవాదులు దిగి వస్తారు. ఈ చట్టం ఎట్లుంది, ఈ చట్టం ఎట్లుంది, ఈ చట్టం ఎట్లుంది అని చెప్పేసి గంటల తరబడి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్తా ఉంటున్నాను. చెప్పుకొని మనకేంటి అందులో కరెక్ట్ అవునా, కరెక్ట్ కదా, చట్టం ఏం ఫైనల్గా మనం ఏం చెప్పాలా అనేది కరెక్ట్గా ఆలోచించినప్పుడు కొన్ని సందర్భాలు కొంత టఫ్ ఉంటుంది. కానీ మనం గుండె ధైర్యం ఉండాలా మనిషికి. తర్వాత ఏతుందో పక్షపాతం లేకుండా చెప్పగలిగేటువంటి బుద్ధి ఉండాలి. ఒక క్రైమ్ జరిగింది సార్, ఆ క్రైమ్ కి సంబంధించి ఎవిడెన్స్ ఉన్నది, వీడియో ఎవిడెన్స్ ఉన్నది, స్పష్టంగా కనబడుతున్నది. అయినా కూడా ఆ కేసుని ఒక 10 ఏళ్ళు రన్ చేస్తుంటారు. స్పష్టంగా క్రైమ్ జరిగింది అనేది ఎవిడెన్స్ ఫస్టే కనబడుతున్నది, అంటే వెంటనే శిక్ష చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు మన ప్రొసీజర్ ఆ విధంగా ఉన్నది. కోర్టులు తక్కువ ఉన్నాయి, జడ్జీల సంఖ్య తక్కువ ఉంది, కేసులు తొందరగా విచారణకు రావడం లేదు. కేసులు తొందరగా విచారణకు రావాలంటే మొట్టమొదట పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ తొందరగా పూర్తి చేసి వాళ్ళు తొందరగా ఛార్జ్షీట్ కనుక వేసినట్లయితే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోర్టుకు ట్రయల్ అప్పుడు వాయిదాలు తీసుకోకుండా సాక్షుల్ని కనుక కోర్టుకు వెంటనే తీసుకొచ్చినట్లయితే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ప్రాసిక్యూషన్. దానిలో ప్రాసిక్యూషన్ వాళ్ళు శ్రద్ధ కనుక తీసుకున్నట్లయితే ఒక 6 నెలల్లో తీర్పులు వచ్చిన కేసులు ఉన్నాయి కదా, ఎందుకు నెల రోజుల్లో తీర్పులు వచ్చిన కేసులు కూడా ఉన్నాయి కదా, ఒక్క 2 రోజుల్లో తీర్పులు వచ్చిన కేసులు కూడా ఉన్నాయి కదా. అందులో అక్కడ ఇంట్రెస్ట్, స్టేట్ ఇంట్రెస్ట్, ప్రాసిక్యూషన్ ఇంట్రెస్ట్, దానిలో వాళ్ళు ఇంట్రెస్ట్గా చూపించిన దగ్గర తీర్పులు తొందరగా వస్తాయి. వాళ్ళు కావాలని నేరస్తులతో కుమ్ముక్కు అయిందని చెప్పుకోవచ్చు. సాక్షులు తీసుకురాకపోతే, డాక్యుమెంట్లు ఇవ్వకపోతే జడ్జీలు సాక్షులు తీసుకురాలేరు కదా, సాక్షులు ఇంటికెళ్ళి సాక్షులు తీసుకురాలేదు జడ్జీలు. పోలీసు వ్యవస్థ పనిచేయాలి. ఇప్పుడు అడ్వకేట్స్ ఉన్నారు సార్, వాళ్ళు న్యాయం గురించి ఫైట్ చేస్తుంటారు, వాళ్ళకు కూడా రక్షణ లేకపోతే ఇంకా కింద వాళ్ళకి ఏం రక్షణ కల్పిస్తారు సార్? ఎందుకంటే రీసెంట్ గా చూసుకుంటే చాలా మంది అడ్వకేట్లు నడి రోడ్డు మీద దారుణంగా హత్య గావించబడుతున్నారు. ఈ అడ్వకేట్లకి ఏమైనా స్పెషల్గా ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది, స్పెషల్గా చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని లోపల ఇక్కడ అంటే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, అందులో చాలా కారణాలు ఉంటాయి. అక్కడ వ్యక్తిగతంగా కక్ష పెంచుకోవడం ఉంటుంది. ఈ వ్యక్తిగతమైనటువంటి కక్షలు పెంచుకున్నప్పుడు ఇప్పుడు మా తమ్ముడికి శిక్ష పడడానికి ఈ న్యాయవాది కారణం అనుకుంటే, లేకపోతే మా మొత్తం ఆస్తులన్నీ పోవడానికి ఈ న్యాయవాది కారణం అనుకుంటే, ఇట్లా ఈ న్యాయవాది తన వ్యక్తిగతంగా కూడా కొంత ఇన్వాల్వ్ అయినాడు అని చెప్పేసి వేరే వాళ్ళు భావించినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. లేదా ఇంకా కొన్ని సందర్భాల్లో న్యాయవాది పూర్తిగా న్యాయం కోసం పోరాడుతున్నాడు,
ఏదో పెద్ద కంపెనీకి అగెనిస్ట్గా ఫైట్ చేస్తున్నాడు, లేదా ఏతుందో స్మగ్లర్స్కి అగెనిస్ట్గా, లేదా గ్రైనేట్ మొత్తం దోచుకునే వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అన్న సందర్భాల్లో కూడా సివిల్ లిబర్టీ కోసం, ప్రజల కోసం కూడా పనిచేస్తున్నాడు, లేదా ఆర్థిక నేరస్తులకు వ్యతిరేకంగా కూడా న్యాయవాది పనిచేస్తున్న సందర్భాల్లో కూడా హత్యలు జరిగిన సందర్భాలు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులకు, ఇప్పుడు నేను క్రైమ్ చేసిన నా ప్లేస్ లో ఇంకొకరిని డబ్బు ఇచ్చి నేనే చేసినాను ఒప్పుకో అని చెప్పేసి ఆయన ఒప్పిస్తాం, ఆయన ఒప్పుకుంటాడు డబ్బులకు ఆశపడి, అంటే ఆ వ్యక్తికి శిక్ష ఇవ్వచ్చా సార్? అంటే అక్కడ మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంటే తప్పు ఉంటుంది కదా. అంటే వ్యక్తి వచ్చి లొంగిపోతాడు, నేనే అవును 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 అయితే నువ్వు నమ్మడమేనా? అయితే ఎస్ఐ ఒప్పుకోవాలా, సిఐ ఒప్పుకోవాలా? పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే ఎవడో వచ్చి నేను నేరం చేసి, ఎవడో వచ్చి నేను యాక్సిడెంట్ చేసిన అని చెప్తే, లేకపోతే ఎవడో వచ్చి నేనే పొడిచిన అని చెప్పి చెప్తే పోలీసులు ఒప్పుకోవాలా? వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదా? సీసీటీవీలు చూడాల్సిన అవసరం లేదా? లేదా అక్కడ సాక్షుల్ని విచారించాల్సిన అవసరం లేదా? లేదా అక్కడ ఒక ఒక ఇవాళ రేపు ఒక నేరం జరిగినప్పుడు ఈ నేరస్తుడు నేరం చేశాడా చేయలేదని చెప్పడానికి మోస్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అవైలబుల్ ఉంటుంది. సీసీటీవీలు ఒకటి ఉంటాయి, కింద బ్లడ్ పడుతుంది, కింద సిగరెట్ పడుతుంది, కింద మన కాళ్ళ మరకాలు ఉంటాయి దానిలో, అంటే ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, హ్యాండ్ ప్రింట్స్ ఉంటాయి, ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి దానిలో. మరి నువ్వు టాలీ చేయాలి కదా, ఈ ఫింగర్ ప్రింట్ ఒకటేనా కాదా, ఈ ఫుట్ ప్రింట్ ఒకటేనా కాదా, వీళ్ళ డిఎన్ఏ ఒకటేనా కాదా. సో ఎన్నో ఉంటాయి ఎగ్జామినేషన్స్ చేసేటి, అవన్నీ చేసి వాడు ఈ టైంకి ఎక్కడున్నాడు, ఈ వ్యక్తి ఈ టైంకి ఎక్కడున్నాడు, అవన్నీ కరెక్ట్గా కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే వచ్చినోడు నేరస్తుడు ఎవరో కాదా పోలీసులు తెలుసుకోవచ్చు, నిజమైన నేరస్తుడు ఎవరో తెలుసుకోవచ్చు. వీళ్ళేమైనా తప్పించాలనుకుంటే అది వేరే విషయం. జనరల్ గా పోలీసులు ఏం చేస్తున్నారంటే ఒక్క తప్పు చేస్తే దానికి ఇంకో 2 సెక్షన్లు యాడ్ చేసి చేస్తున్నారు. రేపు ఇది ట్రయల్కి వచ్చిన తర్వాత, మీ దృష్టికి వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా చూస్తారు? ఒక్క సెక్షన్ పట్టుకునే అంతే శిక్ష చేస్తారా, లేకపోతే ఈ 3 సెక్షన్ల కలిపి కూడా శిక్ష చేస్తారు? అంటే ఎవిడెన్స్ సాక్ష్యం ఏముంది, లేకపోతే న్యాయవాది ఏం చేస్తున్నాడు అంటే ఒకటి ఒప్పుకుంటే మిగతా ఈ 2 కూడా అటాచ్ అవుతాయి. న్యాయవాది అది మిగతా 2 అనవసరంగా అంటే యాడ్ చేశారని, అనవసరంగా మిగతా సెక్షన్లతో ఇక్కడ పని లేదని, లేదా సాక్ష్యాధారాల ప్రకారంగా మిగతా సెక్షన్లతోటి మనం శిక్ష వేయడానికి అవకాశం లేదని ఈయన సరిగ్గా కోర్టుకు చెప్తే ఆ విషయం వేరుగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఉన్నా సార్, ఇంకొక ఆపోజిట్ పర్సన్ ఉన్నాడు, మా ఇద్దరికి ఘర్షణ అయింది, గొడవ అయింది, అది కోర్టుకు వచ్చిన తర్వాత నేను తప్పు చేసిన అని చెప్పేసి అందరికి తెలుసు, అంటే మెజిస్ట్రేట్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది. బట్ నేను వాళ్ళని ఒప్పించి కాంప్రమైజ్ చేసుకుంటాను. అంటే ఇట్లా చేసుకోవడం వల్ల నాలాంటి క్రిమినల్స్ ని బయట ఉంచడం జరుగుతుంటుంది. అంటే అన్ని నేరాలలో 2 రకాల నేరాలు ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద నేరాలు ఉంటాయి, కొన్ని చిన్న చిన్న నేరాలు ఉంటాయి. ఏదో పొలం గట్టు దగ్గర దొబ్బుకున్నారు, వాడు వీడు తిట్టుకున్నారు, అందులో ఇంటి బయట ఏదో నీళ్లు పారుతూ ఉంటే దాని మీద గొడవ అవుతుంది. సో ఈ చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా, వాళ్ళు నేరస్తులు కారు కదా. రైతులలో కూడా గొడవ పడవచ్చు, ఇద్దరు ఉద్యోగస్తులు ఏదో తిట్టుకోవచ్చు. అలాంటప్పుడు ఇతడు నేర చరిత్ర లేని సందర్భంగా వాళ్ళు రాజీ పడితే ఇబ్బంది ఏమున్నది, పడని. కానీ ఎలాంటి కేసులో రాజీ పడకూడదు, రాజీకి ఒప్పుకోకూడదు. రాజీకి ఒప్పుకొని కేసులు కూడా ఉంటాయి. రేప్ కేసు ఉంది, మర్డర్ కేసు ఉంది, లేదా అటెంప్ట్ మర్డర్ ఉంది, దొంగతనం డకైటీ కేసులు ఉన్నాయి. సో తీవ్రమైన నేరాలు చేసినటువంటి సందర్భంగా రాజీ చట్టం కూడా ఒప్పుకోదు. రాజీ పడతామంటే, లేదా రాజీ పడతామని వీళ్ళు చెప్పినా కూడా అది జడ్జి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అంటే వాళ్ళకి అవకాశం ఉండదు. ఎవరికి? ఇప్పుడు మేము రాజీ పడతాం, నేను క్షమిస్తున్నా అంటే కొన్ని నేరాలలో రాజీ పడే అవకాశం ఉంటుంది. సెక్షన్ 320 సిఆర్పిసి అని ఉంటుంది. సెక్షన్ 321 కింద ఏముంటుంది అని అంటే రాజీ పడవచ్చు, రాజీ పడదగిన కేసులు అనేది ఉంటుంది అన్నట్టు. సెక్షన్ 322 అంటే ఓల్డ్ సెక్షన్స్ ప్రకారంగా 322 కింద ఎత్తు రాజీ పడని కేసులు కొన్ని ఉంటాయి. అంటే కోర్టు పర్మిషన్తో రాజీ పడవచ్చు. ఇందులో ఉన్న నేరాలకే రాజీ పడే అవకాశం ఉంటుంది కదా, ఇందులో లేనటువంటి వాటికి రాజీ పడే అవకాశం లేదు. ఒక మనిషిని ఇంకో మనిషి చంపే హక్కు ఉందా సార్? లేదు. మరి అలాంటప్పుడు పోలీస్ స్టేషన్లలో చాలా లాకప్ ఎత్తులు అవుతున్నాయి. తర్వాత ఆపరేషన్ కాగారు అని చెప్పేసి నక్సలైట్లను చాలా మంది చంపుతున్నారు. ఇట్లా అంటే వ్యవస్థ నడిపించే వాళ్ళే హత్యలు చేస్తున్నప్పుడు ఇది క్రైమ్ కదా, ఎందుకు ఇలాంటి వాళ్ళకు న్యాయస్థానాల్లో ఈ కోర్టులలో వీళ్ళకి శిక్షలు పడతలేదు?
ఇప్పుడు చాలా సందర్భాల లోపల పోలీస్ స్టేషన్ లోపల ఇలాంటి నేరాలు జరిగినప్పుడు వాటి మీద కూడా కేసులు వేసిన సందర్భాలు ఉన్నాయి. అట్లా పోలీస్ స్టేషన్లో కూడా నేరాలు చేసినటువంటి పోలీసు వాళ్ళకు కూడా శిక్షలు పడ్డ సందర్భాలు ఉన్నాయి. లేదా సుప్రీంకోర్టు హైకోర్టులు పెద్ద ఎత్తున లక్షల కొద్ది రూపాయల కాంపెన్సేషన్ విక్టిమ్స్కు ఇప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ లో కేసు అయింది అనుకో సార్, పోలీసు ఆయన ఇష్టం ఉన్నట్టు భాష మాట్లాడతారు, ఇష్టం ఉన్నట్టు అవసరమైతే కొడతారు, లాఠీ చార్జ్ కూడా చేస్తారు. ఇది కోర్టుకు వచ్చి చెప్పుకోలేకుండా ఆ పద్ధతిలో ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఎస్ఐ భయపెట్టడం కావచ్చు, ఈ పోలీసు వాళ్ళు భయపెట్టడం కావచ్చు. ఒకవేళ అబ్బాయి వచ్చి ఇట్లా గౌరవ కోర్టు గారికి ఇట్లా గౌరవ న్యాయం ఇట్లా చెప్తున్నామని చెప్తే దాని మీద యాక్షన్ తీసుకుంటారా సార్? తీసుకుంటారు. కానీ ఏతుందో అటువంటి వాళ్ళకు కూడా రక్షణ కల్పించేటటువంటి వ్యవస్థ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం. అంటే అక్కడ ఎవిడెన్స్ ఏమి ఉండవు కదా. ఏంటి ఎవిడెన్స్ ఏమి ఉండదు అని అంటే విక్టిమ్ ఎవిడెన్స్ కూడా సఫిషియెంటే. అంటే ఒక్క వ్యక్తి వచ్చి సాక్ష్యం చెప్పినా కోర్టు నమ్మే అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పాడు కాబట్టి ఇతరుల సాక్ష్యం లేదు కాబట్టి నమ్మడానికి వీలేదని. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది, ఒక రూమ్లో ఉంటుంది ఒక అమ్మాయి, లేదా ఊరు బయట ఎక్కడో పోతూ ఉంటుంది, అందులో ముగ్గురు బాయ్స్ కలిసి అమ్మాయిని రేప్ చేస్తారు, ఇంకెవరు లేరు అక్కడ. అమ్మాయి వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పుకుంది, మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు, కేసు అవుతుంది. అక్కడ సాక్ష్యం ఎవరిది ఉన్నది? ఒక అమ్మాయిదే ఉంది. ఒక అమ్మాయి సాక్ష్యంతో కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిన్న ఒక వ్యక్తి చెప్పిన సాక్ష్యంతో కూడా దెబ్బలు కొట్టినటువంటి ఒక పోలీసు వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఆ ధైర్యం, వాళ్ళకి ఆ సపోర్ట్, సొసైటీ నుంచి వాళ్ళకి ఆ సపోర్ట్, న్యాయవాదుల నుంచి వాళ్ళకి ఆ సపోర్ట్ ఉంటే అది వేరే విషయం. ఓకే, రీసెంట్గా న్యాయ దేవతకు కళ్ళ గంతలు విప్పుతున్నామని చెప్పేసి, న్యాయం ఇప్పటి నుంచి కళ్ళు తెరిచి చూస్తుందని చెప్పేసి న్యాయ దేవతకు కళ్ళ గంతలు తీసినారు. అంటే ఇంత ముందుకు న్యాయం జరగట్లేదనా? అంటే ఇప్పుడు మటుకు న్యాయదేవత రెండు కళ్ళు తెలిసి చూస్తున్నదనా? అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మటుకు న్యాయ వ్యవస్థ రెండు కళ్ళు తెలిసి చూస్తున్నదా? అంటే మీరు గౌరవ రిటైర్డ్ జస్టిస్, మీరు కూడా ఇట్లా మాట్లాడుతున్నారు అంటే న్యాయ వ్యవస్థ ఇంకెందుకు ఉన్నట్టు సార్? న్యాయ వ్యవస్థ కానీ, అసలు ప్రభుత్వాలు కానీ, చట్టం కానీ, చట్టం ఎవరు చేస్తారు? పార్లమెంట్, ప్రభుత్వం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేస్తారు. సద్దాం హుస్సేన్ అధికారం ఉంటే సద్దాం హుస్సేన్ చేస్తాడు. షేక్ ముజిబుర్ రెహమాన్ అధికారం షేక్ ముజిబుర్ రెహమాన్ చేస్తాడు. అమెరికా ప్రెసిడెంట్ ఎవడైతే వాడు చట్టం చేస్తాడు. ఎవరు అధికారంలో ఉంటే అతడు చట్టం చేస్తాడు. ఆయన చెప్పిందనే పార్లమెంట్ ఒప్పుకుంటుంది 99%. పార్లమెంటు చేసిందే చట్టం అయిపోతుంది అక్కడ. అంటే అధికారం ఉన్న వాళ్ళు చేసిందే చట్టం. అంటే వాళ్ళకు అనుగుణంగా చట్టాలు మార్చుకుంటారు, వాళ్ళకు అనుగుణంగా చట్టాలు చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూసేకరణ ఉంది, తెలంగాణలో భూసేకరణ ఉంది, మొత్తం ఆల్ ఇండియాలో భూసేకరణ ఉంది. 2013 చట్టం ఉంది, భూసేకరణ చట్టం. ఈ భూసేకరణ చట్టం కింద పరిశ్రమల కోసము, ఇండస్ట్రీస్ కోసం కనుక భూములు తీసుకునే పరిస్థితి ఉంటే 80% మంది ప్రజలు ఒప్పుకోవాలా. ప్రభుత్వం అండ్ వ్యాపారస్తులు అంటే క్యాపిటల్ వాళ్ళు కలిసి ఉమ్మడిగా కనుక, అంటే మేము ఇది షేర్స్ అంటే గవర్నమెంట్ కూడా దానిలో షేర్ ఉంది, ఈ ఇండస్ట్రీస్లో కూడా షేర్ ఉంది, అందులో కార్పొరేట్ వాళ్ళకు కూడా షేర్ ఉంది. ఇద్దరం కలిసి ఒక ఇండస్ట్రీ పెడుతున్నామంటే, దానికోసం భూములు తీసుకుంటున్నామంటే 70% ప్రజలు ఒప్పుకోవాలా. మొత్తం అక్కడ సర్వే జరగాల, ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఈ భూములు తీసుకోవడం అవసరమా కాదా అని విచారం చేయాలా, ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేయాలా. ఇవన్నీ చట్టంలో ఉన్నాయి అన్నట్లు. మరి తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది ఇంతకుముందు? ఈ 80% 90% మంది ప్రజలు ఒప్పుకోవాలనే దాన్ని మా తెలంగాణకు వర్తించదు అని వీళ్ళు మార్చేశారు. సో దానివల్ల ఎంత నష్టం జరుగుతున్నది? ఇప్పుడు కొన్ని కార్పొరేట్ల కంపెనీల కోసం భూములు సేకరిస్తున్నావు, భూమి విలువ ₹1,00,00,000 ఉంటుంది, కానీ రిజిస్ట్రేషన్ వాల్యూ అక్కడ చాలా తక్కువ ఉంటుంది, 8 లక్షలు 10 లక్షలు ఉంటుంది. ఉన్నప్పుడు మీరు ఎంత ఇస్తున్నారు కాంపెన్సేషన్? అక్కడ భూములు పోయినందుకు ఎకరానికి నువ్వు 8 లక్షలు 10 లక్షలు 12 లక్షలు, మహా ఎక్కువైతే 15 లక్షలు 20 లక్షలు ఇస్తావు. 20 లక్షలతో
అతడు ఇంకో దగ్గర భూమి కొనుక్కోగలడా? మరి రైతుకు 20 లక్షలు 15 లక్షలు ఇచ్చి భూమి తీసుకుంటున్నావు, మళ్ళీ దీన్ని నువ్వు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేటప్పుడు ఎకరానికి ఎంత చొప్పున ఇస్తున్నావు? వాడు ఉద్యోగాలు చేస్తాడని. అంటే తక్కువ కొని ఎక్కువ ప్రభుత్వమే ఇది. రైతు దగ్గర రైతుకు 20 లక్షలు ఇచ్చి భూమి ఉంటుంది, ₹1,00,00,000 భూమిని, ఎకరానికి ₹1,00,00,000 విలువ చేసే భూమిని రైతుకు కేవలం 20 లక్షలు ఇచ్చి ప్రభుత్వం వశం చేసుకుంటుంది. ప్రభుత్వం దగ్గర భూమి వచ్చేసి ఒక 500 ఎకరాల భూమి, 1000 ఎకరాల భూమి వచ్చింది. అమెరికా నుంచి కార్పొరేట్ కంపెనీ వాడు వస్తాడు, లేదా అదాని లాంటి వాళ్ళు ఎవడో వస్తాడు, దాన్ని ఇక్కడ పరిశ్రమ పెడతా అంటాడు, నాకు 1000 ఎకరాలు కావాలంటాడు. 1000 ఎకరాలు ఈ గవర్నమెంట్ ఇస్తుంది, అతను ఏ రేటుకి ఇస్తుంది? ఎకరానికి 1,00,000 తీసుకుంటుందా? కనీసం 2 లక్షలను తీసుకుంటుందా? ఎవరి డబ్బులు? అంటే పేదలను దోసుకొని వాళ్ళకి పంచిపెట్టడం, అంతే, కాకుల కొట్టి గద్దలకు పెట్టడం. ఓకే. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉంది సార్, ఇంతకుముందుకు హైకోర్టు చెప్పినా కూడా గవర్నమెంట్ వింటలేదు, హైకోర్టు హెచ్చరించినా కూడా గవర్నమెంట్ వింటలేదు అని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా. అంటే వీళ్ళకి ఏం శిక్షలు ఉన్నాయా? దీన్ని ఎంతసేపు ఉన్న హెచ్చరించడం వరకేనా సార్? అంటే ఒకటవ పరిజ్ఞానం లేకపోవడం అండి, విషయ పరిజ్ఞానం లేకపోవడం, రాజ్యాంగం ఏం చెప్తుందో తెలియకపోవడం, చట్టాలు మంత్రులైనా ఎవరైనా చట్టాలు ఏం చెప్తున్నాయో తెలియకపోవడం ఒక కారణం. రెండో కారణం, తెలుసుకుందాము, సరి అయినటువంటి ఒక అడ్వైస్ తీసుకుందాము అనేటటువంటి ఒక ఆలోచన లేకపోవడం. మూడవది, ఒకవేళ సరిగ్గా విషయం తెలిసినా కూడా అహంకారం. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారిన అభ్యర్థి ఎలక్షన్లో ఒక పార్టీ గుర్తుతో గెలిచి ఇమీడియట్గా ఇంకో పార్టీలోకి చేరిపోవడం, అనేక కారణాల వల్ల, డబ్బుల కోసమో పదవి కోసమో, లేదా నా కాన్స్టిట్యుయెన్సీని డెవలప్మెంట్ చేస్తా అనేటటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుంటూ తన అవసరాల కోసం ఇంకో పార్టీలో చేరిపోవడం, ఇది చూస్తూ ఉన్నాం. రాజ్యాంగం 5th షెడ్యూల్ ఏమని చెప్తున్నది? రాజ్యాంగం షెడ్యూల్స్ ఏమని చెప్తున్నాయి? 5th షెడ్యూల్ కాదు, 10th షెడ్యూల్ రాజ్యాంగం ఏమని చెప్తున్నది? అలాంటి వ్యక్తిని తీసేయాల పదవిలో నుంచి. కానీ ఏం జరిగింది? అధికారం ఎవరికి ఇచ్చారు? స్పీకర్కి ఇచ్చారు. స్పీకర్ ఏం చేస్తున్నాడు? దాన్ని పక్కన పెడుతున్నాడు. కాలపరిమితి లేదు. సో సరి అయిన కాలపరిమితి, రీజనబుల్ టైం ఏంటిది అనే దాని విషయంలో ఈరోజు స్పీకర్స్ తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి అందరూ ఇవాళ సుప్రీంకోర్టు చెప్పాల్సి వస్తున్నది. ఓకే, చట్టాలు మార్పు చెందాల్సిన అవసరం ఉందంటారు సార్? చట్టాలు మార్పు చెందాలా? చట్టాలను ప్రజలకు అనుకూలంగా అమలు చేసేటటువంటి వాళ్ళు కావాలి. చట్టాలు మస్తున్నాయి. బ్లాక్ మనీ బయటకు తీసుకురావాలనే చట్టం కూడా ఉంది, కల్తీని నిరోధించాలనే చట్టం ఉంది, గాంజాయి లాంటి స్మగ్లింగ్ చేయొద్దనే చట్టాలు మస్తున్నాయి. పాలల్లో కల్తీ, కారంలో కల్తీ, నూనెలో కల్తీ, ఎక్కడ లేదు కల్తీ. బిర్యానీలో కల్తీ, కల్తీ లేనిది ఎక్కడ ఉంది? మరి ఆ కల్తీ నిరోధక చట్టం ఏం చేస్తున్నది? ఇప్పుడు వాతావరణ కాలుష్యం పెరగద్దు, గాలిలో ఆక్సిజన్ తగ్గద్దు, భూగర్భ జలాలు ఏతుందో ఇవాళ కాలుష్యం కావద్దు. చట్టాలు ఎన్ని లేవు? ఎన్విరాన్మెంట్ని కాపాడాలా, అడవులను కాపాడాలా, జీవరాశుల్ని కాపాడాలా, ప్రకృతి సమతుల్యం దెబ్బతినకూడదు. ఎన్ని చట్టాలు లేవు? ఏం లాభం చట్టాలుండి? అమలు చేసేవాళ్ళు కావాలి, అమలు చేస్తామనే హృదయం ఉన్న వాళ్ళు కావాలా, అమలు చేయడానికి దమ్మున్నోడు కావాలా, ధైర్యం ఉన్నోడు కావాలా. మార్పు 2 రకాల జరగాల. మార్పు ఏదైతుందో ఎవరంటే ఇప్పుడు మీలాంటి యువకులు కానీ మిగతా వాళ్ళు కానీ అందులో ఈ దేశానికి ప్రత్యామ్నాయం ఏంటిది, ఒక మంచి వ్యవస్థ ఎట్లా తీసుకురావాలా, ఒక మంచి ప్రభుత్వం ఎట్లా తీసుకొని రావాలా అని ఒక సుభాష్ చంద్రబోస్ మాదిరిగా, భగత్ సింగ్ మాదిరిగా ఆలోచించేటటువంటి వాళ్ళు కావాలి, అబ్దుల్ కలాం మాదిరిగా ఆలోచించే వాళ్ళు కావాలి, అంబేద్కర్ మాదిరిగా ఆలోచించే వాళ్ళు కావాలి. తమ కోసం కాదు, స్వార్థం కోసం కాదు, మాకేదో మా కోసం కాదు, మేము ఈ మంచి సమాజాన్ని తీసుకొని నిలబడతామని వాళ్ళు నిలబడితే వాళ్ళ వెనకాల యువతరం నడవాలా, వాళ్ళ వెనకాల విద్యార్థులు నడవాలా, వాళ్ళకు
అంటే ఇంటలెక్చువల్ సపోర్ట్ చేయాలా, టీచర్ సపోర్ట్ చేయాలా, సివిల్ సొసైటీస్ వాళ్ళకి సపోర్ట్ చేయాలా, ప్రజలు మాకు ప్రత్యామ్నాయం ఏంటని చెప్పేసి ఆలోచించాలి. ఎవరు నిజమైనటువంటి ప్రత్యామ్నాయం తీసుకురాగలుగుతారు, ఎవరు రాజ్యాంగాన్ని అమలు చేయగలుగుతారు, ఎవరు ఆర్థిక అసమానతలు తగ్గించగలుగుతారు, ఎవరు సామాజిక అసమానతలు తగ్గించగలుగుతారు, ఎవరు ఒక మంచి ప్రభుత్వాన్ని మనకి ఇవ్వగలుగుతారు, అవినీతి వ్యతిరేకంగా పోరాడగలుగుతారు అని కొద్దిగా ప్రజలు ఆలోచించేతుందో అలాంటి ఒక వ్యక్తుల్ని ఎన్నుకున్నటువంటి రోజు. అయితే దురదృష్టం ఏంటంటే చాలా సందర్భాలలో ఇటు పోటీ చేసేవాడు దొంగ, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అదే సరే, ఇటు పోటీ చేసేవాడు దొంగనే ఉన్నాడు, అటు పోటీ చేసేవాడు దొంగనే ఉన్నాడు, అక్కడ మోసగాడే ఉన్నాడు, ఇక్కడ మోసగాడే ఉన్నాడు, అక్కడ ప్రజలు దోచుకునేవాడు ఉన్నాడు, ఇక్కడ ప్రజలు దోచుకునేవాడు ఉన్నాడు. ఆల్టర్నేటివ్ లేదు అలా లేదు. ఒకవేళ ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసరో, ఒక ఐపీఎస్ ఆఫీసరో, లేకపోతే ఒక మంచి వ్యక్తి సమాజానికి సేవ చేద్దామని పోటీ చేద్దామని ముందుకు వచ్చినా, ఒక సాధు లాంటి వాడు, సన్యాసి లాంటి వాడు, ఇంకెవడో కాస్త మంచి మాటలు చెప్పేవాడు ముందుకు వచ్చినా కూడా ఆయనకు బలం లేదు, దానిలో ఆయనకు వెహికల్స్ లేవు, ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, ఉన్నా సరిపోదు. కాబట్టి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే వీడు గెలుస్తాడా వాడు గెలుస్తాడా దానిలో. సో గెలుపు గుర్రాలు ఏమున్నాయి, దిక్కే ప్రజల దృష్టి ఉంటున్నది, కానీ ఒక మంచి వాళ్ళని ఎన్నుకోవాలనేటువంటిది చాలా సందర్భాల్లో లేదు. కాబట్టి ఈ పరిస్థితులు ఉన్నాయి. లేదు వీళ్ళకి ప్రత్యామ్నాయంగా ఒక బలమైన శక్తి కనుక వచ్చినట్లయితే, తను 77లో జనతా పార్టీ వచ్చింది, 83లో ఎన్టీఆర్ వచ్చినాడు, దాని లోపల ఢిల్లీలో ఒకప్పుడు కేజ్రీవాల్ వచ్చినాడు, ఇంకో దగ్గర ఇంకొకరు వచ్చినారు, దీని లోపల ఇట్లా ఒక ప్రత్యామ్నాయం తీసుకొని యువతరం కనుక ముందుకు వచ్చినట్లయితే ఆదర్శంగా నిలబడాలి. అప్పుడు ఏమైనా మంచి మార్పు రావచ్చు. సో చివరిగా ఈరోజు అంబేద్కర్ జయంతి కాబట్టి ఇటు పాలకులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటండి, అంబేద్కర్ జయంతి సందర్భంగా మనమందరం కూడా నిజంగా ఒక మహానుభావుడు ఆయన. త్యాగం దాని ఎంత పేదరికాన్ని అనుభవించాడంటే, కొడుకు చనిపోతే ఆ శవాన్ని పాతిపెట్టడానికి పైన కొత్త గుడ్డ కప్పాలా, ఆ కొత్త గుడ్డ కప్పడానికి కూడా డబ్బులు లేవు ఆయన దగ్గర ఆ టైంలో. అటువంటి పరిస్థితుల్లో కూడా నిజాయితీ కోల్పోలే ఆయన, ధైర్యం కోల్పోలేదు ఆయన. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. తర్వాత ఏతుందో బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఆశయాలకు తన లక్ష్యాలతో ఎక్కడ రాజీబల్లే, మహిళలకు ఆస్తుల హక్కు కావాలన్నాడు. పార్లమెంటు కానీ కేంద్ర క్యాబినెట్, అప్పుడున్న కేంద్ర క్యాబినెట్ దాన్ని ఒప్పుకోకపోతే ఆయన రాజీనామా చేసేశాడు. ఆయన లా మినిస్టర్కు రాజీనామా చేశాడు. సో ఎక్కడ రాజీ పడకుండా ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత ఆయన బహుశా నేను అనుకుంటా, నా జ్ఞాపకం మేరకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు మేనిఫెస్టో రాశాడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ రాసిన చాలా పుస్తకాలు ఉన్నాయి. అందులో రాజ్యాంగంలోని 4వ చాప్టర్ కూడా అంబేద్కర్ ఆశయాలను రిఫ్లెక్ట్ చేస్తుంది అన్నట్టు. అలాంటప్పుడు అంబేద్కర్ ఏవైతే ఆశించినాడో ఆ ఆశయాల కోసం, భగత్ సింగ్ ఆశయాల కోసం, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ ఆశయాల కోసం, గాంధీజీ లాంటి వాళ్ళ ఆశయాల కోసం ఈ సమాజం కనుక నిలబడ్డప్పుడు మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సో ఇదండి ఇవాళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి PRK న్యూస్, ఇది తెలుగు సత్తా.